'అగ్ని పరీక్ష 3' ఎపిసోడ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సో, ఎవరి పర్ఫార్మెన్స్ బాగుందనేది కామెంట్ చేయండి. ఎస్పెషల్లీ ఆ రాజకుమారి గారి గురించి టైం వచ్చినప్పుడు అక్కడ మాట్లాడుకుందాం. ఆవిడ ఎమోషనల్ జర్నీ గురించి మీరు కామెంట్ చేయండి మీకేమనిపించిందనేది. చాలా బ్రీఫ్‌గా మాట్లాడేసుకుందాం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిందంతా రాసుకొచ్చి మీకిక్కడ నేను వినిపించాలి అంటే అది అయ్యే పని కాదు. లాస్ట్‌లో ఆ బుడ్డ పిల్ల ఒక పిల్లొచ్చింది. ఆ పిల్ల మాట్లాడుతానే ఉంది. ఆ పిల్ల మాట్లాడింది యాజ్ ఇట్ ఈజ్ మీకు చెప్పాలన్నా కూడా అదొక పెద్ద పాడ్‌కాస్ట్ అయితది. సో, అంత ఓపిక మీకు ఉండదు. సో, కాబట్టి మిమ్మల్ని అంత విసిగించను. చాలా క్విక్‌గా ఫినిష్ చేసుకుంటూ వద్దాం. ఎపిసోడ్‌ని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. లేదు అంటే అంతమంది పెడుతున్నారు. ఇంక నీదేం చూస్తాంరా అని చెప్పి అంటున్నారు. అంటున్నారు అంటే వ్యూస్ రావట్లేదు కాబట్టి అదే అర్థం చేసుకోవాలి నేను. కర్టెసీ కోసమైనా ఒక లైక్ చేసి, కామెంట్ చేసి వెళ్ళిపోండబ్బా! ప్లీజ్. కొంచెం రీచ్ అన్నా వచ్చుద్దేమో. కొత్త వాళ్ళకి కనిపిస్తుందేమో. 'బిగ్ బాస్' స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ వద్దురు. ఓకేనా? ప్లీజా? చూస్తున్న వాళ్ళు ఎవ్వరైనా గానీ. దీనికంటే ముందు ఎవరైతే రిజెక్ట్ అయ్యారో, సో, ఆ రిజెక్ట్ అయిన వాళ్ళు ఒకళ్ళిద్దరు మెసేజ్ చేశారు నాకు. ఎప్పుడు 'ఉప్పల్ బాలు' కోసం స్టాండ్ తీసుకున్న తర్వాత. వా వాళ్ళలో వన్ ఆఫ్ ద పర్సన్ ఈరోజు ఎపిసోడ్‌లో రిజెక్ట్ అయ్యారు. అపర్ణ సోల్జర్ ఎవరైతే డిఫెన్స్ అకాడమీ ఉందో, సో, ఆవిడ నాతో మాట్లాడారు. ఆవిడ నాకు చెప్పింది వేరు కంప్లీట్‌గా. ఈరోజు నేను ఎపిసోడ్‌లో చూసింది వేరు. ఆవిడ మాట నమ్మాలా? లేకపోతే ఎపిసోడ్‌లో నేను చూసింది నా కళ్ళతోటి దీన్ని నమ్మాలా నాకు అర్థం కావట్ల. సో, దాని గురించి కూడా మాట్లాడుకుందాం వన్ బై వన్. డెఫినెట్‌లీ మనం రాజకుమారి గారి గురించి చాలా గట్టిగా మాట్లాడుకోవాలి. ఆ టైం వచ్చినప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ సృష్టి వ్యాకరణం. సో, ఈవిడ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. చాలా బోల్డ్ ఉన్నారు. అండ్ ఈవిడ చాలానే అచీవ్ చేశారసలు. చాలా అసలు దరిదాపుల్లో గూడా ఎవరు ఉండరేమో. ఎందుకంటే ఏదైతే ఆవిడ బ్యూటీ కాంటెస్ట్‌లో ఆవిడ టైటిల్స్ గెలుచుకున్నవి ఎన్నైతే ఉన్నాయో అవి నెక్స్ట్ లెవెల్. అండ్ దట్ ఆవిడ ఒక ఎమోషనల్ స్టోరీ చెప్పారు. చాలామంది ఎమోషనల్ స్టోరీస్ చెప్తారబ్బా! ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎమోషనల్ స్టోరీ ఉంది. ఇప్పుడు 'సృష్టి వ్యాకరణం' గారు ఒక ఎమోషనల్ స్టోరీ చెప్పారు. తనకేం జరిగింది, ఏంటి, తను ఎలా హ్యూమిలేట్ అయ్యింది, సో, దాని తర్వాత తను ఎలా బౌన్స్ బ్యాక్ అయింది, దాని తర్వాత ఎలా రిటార్డ్ ఇచ్చింది అని తను చెప్పారు. దాని తర్వాత అయ్యప్ప సాధు అని ఇంకొకతను వచ్చాడు. అతను తనకొక స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీకి కనెక్ట్ అవ్వలేదు. ఈ స్టోరీకి కనెక్ట్ అయ్యారు. సో, నేనేం చెప్తానంటే లాస్ట్‌లో ఇంకొకతను వచ్చాడు. అతను ఒక స్టోరీ చెప్పాడు. మన ఈ రాజ్‌కుమారి గారు ఒక స్టోరీ చెప్పారు. సో, ఒక్కొక్క దానికి కనెక్ట్ అవుతున్నారు. ఒక్కొక్క దానికి డిస్కనెక్ట్ అవుతున్నారు. బట్ ప్రతి ఒక్కరు స్టోరీస్ చెప్తున్నారు. ప్రతి ఒక్కరు చెప్తున్నారు స్టోరీస్. అది చెప్పేటప్పుడు ఏంటంటే, ఆ చెప్పడము అది మీరేదైనా సాధించుంటే ఓన్లీ జస్ట్ నాకిలా జరిగింది కాబట్టి నా కాలుకి యాక్సిడెంట్ అయిందో, లేకపోతే నా చెయ్యికి యాక్సిడెంట్ అయిందో, నా చెల్లికి పెళ్లి చేయాలి, నా తల్లికి ఆపరేషన్ చేయించాలి. అందుకు నన్ను 'బిగ్ బాస్'కి పంపించానంటే వాళ్ళేమంటారు? మీ తల్లికి ఆపరేషన్ చేయాలి. ఇదిగో ఇంత డబ్బులిత్తాను. సో, నువ్వెళ్ళి ఆపరేషన్ చేయించుకో. నిన్నెందుకు 'బిగ్ బాస్'లోకి పంపించాలి' అని అంటారు వాళ్ళు. ఇది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలన్నమాట. అండ్ ఇంకొంతమంది డబ్బుల కోసం ఫైనాన్షియల్ స్టేటస్ కోసం వస్తున్నాం, ఫినాన్షియల్‌గా గ్రోత్ అవ్వడానికి వస్తున్నాము, ఇబ్బందులు పడి వస్తున్నాము అని మాట్లాడతారు. నీకు ఫినాన్షియల్‌గా స్ట్రగుల్ అవుతుంటే నువ్వు వెళ్లి ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, ఇంకేదైనా చేసుకో అబ్బా! కావాలంటే పెళ్లి చేసుకో కట్నం వచ్చుద్ది. 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎందుకు తీసుకోవాలని అడుగుతున్నారు వాళ్ళు. సో, దీన్నేదో పెద్ద స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ ఏదో పెద్ద బిల్డప్ కింద చెప్తున్నారు చాలామంది. అది బక్వాస్ రీజన్ అది. ఎవరైతే గ్రీన్స్ వచ్చాయో ఆళ్ళెవ్వరు గూడా ఫినాన్షియల్‌గా సెటిల్ అవ్వడం కోసమో, లేకపోతే డబ్బుల కోసమో మీ షోలోకి ఎళ్తున్నాం అని ఎవ్వరు చెప్పలేదు కాబట్టి వాళ్ళందరికి గ్రీన్ వచ్చింది. చెప్పిన వెంటనే క్వెషన్ అడుగుతారు. పక్కన పెట్టండి. ఆ 'సృష్టి వ్యాకరణం' గారు సో, చాలా మాట్లాడారు. అండ్ అందరితోటి మాట్లాడారు. అండ్ తను ఒక టాకటివ్ గర్ల్. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగున్నాయి. అండ్ ఈరోజు అప్డేట్ ప్రకారం సో, ఆవిడ కూడా పర్ఫార్మెన్స్ బాగానే చేస్తుందంట. టాప్ 15 సెలెక్ట్ అయిన తర్వాత టాస్కులు పెడతారు కదా! దాంట్లో కూడా ఆవిడ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అని చెప్పి తెలుస్తుంది. షీ ఈజ్ గుడ్ యాక్చువల్లీ. ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్పి తెలిసిందే కదా మనకి. సో, బిందు మాధవ్ గారు అమ్మాయిల్ని ఎందుకో మరి రాజకుమారి గారికి ఒక్కళ్ళకే గ్రీన్ ఇచ్చినట్టున్నారు. చాలామంది అమ్మాయిలకి ఆవిడ రెడ్ ఇచ్చేస్తా ఉన్నారు. అండ్ నెక్స్ట్ నవదీప్ వచ్చేసరికి నవదీప్ అండ్ అభి సో, అభిజిత్ వీళ్ళిద్దరూ గ్రీన్ ఇచ్చేశారు. నెక్స్ట్ అయ్యప్ప సాధు ఈయన వచ్చాడు. సో, నిన్న ఎపిసోడ్‌లో ఒక లేడీ ఎలా అయితే ముసలావిడ గెటప్‌లో వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి నార్మల్‌గా వచ్చిందో, ఈయన కూడా పూజారి గెటప్‌లో వచ్చి హారతి అదంతా ఇచ్చి హడావిడి చేసి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చిన తర్వాత ఈయన ఒక స్టోరీ చెప్పాడు. ఈయన ఏం చెప్పాడు? నేను ఒక సినిమా ఆడిషన్ మా ఊర్లో జరిగింది. రాజమండ్రి దగ్గర అనుకుంటా సంథింగ్ భీమవరం. సో, భీమవరం దగ్గర ఇలా జరిగింది. అప్పుడు నేనెళ్తే పూజలు చేసుకునేవాడివి నువ్వు, పూజారివి నువ్వు. నిన్ను ఎలా సెలెక్ట్ చేస్తావని అనుకున్నావు?
అని అన్నారు. దాంతో నాకు పట్టుదల వచ్చింది. పూజారులు ఎందుకు అవ్వకూడదు, సో పూజారులని మీరు తీసుకోండి బిగ్ బాస్లోకి, నేను నిరూపించుకుంటా అంటున్నాడు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు ఈయన. పూజారి అంటే నన్ను పూజారి అన్నాడు, అందుకని రిజెక్ట్ చేశారు, సో మీరు నన్ను పంపించండి. ఆడెవరో రిజెక్ట్ చేస్తే వీళ్ళెందుకు పంపించాలి బిగ్ బాస్లో? అదొక రీజన్నా నువ్వు చెప్పేది? అదొక రీజన్నా? సో సాంగ్ డ్యాన్స్ చేయమని చెప్పారు, చాలా ఓస్ట్గా డ్యాన్స్ చేశారని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు. మనకి అంత అనిపించింది. స్పెషల్ టాలెంట్ ఏం కనిపించలేదు, నిజంగా కనిపించలేదు స్పెషల్ టాలెంట్. ఏదైనా కనిపించి ఉండాల్సింది, కాసేపు ఏదైనా మంచిగా ఇంకేదైనా ఆయన పౌరోహిత్యానికి సంబంధించింది ఇంకేదైనా విషయాలు చెప్పున్నా, ఇంకొంచెం బెటర్గా ఇంకేదైనా మాట్లాడినా బాగుండదు. ఎంత కాటికి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి కోసం నన్ను అలా అవమానించారు, వీళ్ళు అవమానించారు, నేను దాంతో మీరు నన్ను పంపించాలి, ఇదే మాట్లాడుతున్నారు. ఇది మాట్లాడితే వాళ్ళు ఎందుకు పంపిస్తారు? నీకు అవమానం జరిగితే వాళ్ళు నేను బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు పంపించాలి? అది పదే అడుగుతున్నారు, నిన్ను ఎందుకు పంపించాలి? మీరు ఏదైతే చేస్తున్నారో అది చాలా గ్రేట్ థింగ్. సో పౌరోహిత్యం అనేది చాలా గొప్ప విషయం, అది అందరు చేయలేరు, అది మీరు చేసుకోండి, ఇది ఎందుకు మీకు అనవసరంగా? సో మీరు అది బెటర్, మీకు అదే చేసుకోండి అని చెప్పి సో మనోడికి 3 రెడ్లు ఇచ్చారు. నెక్స్ట్ అపర్ణ వైజాగ్ డిఫెన్స్ అకాడమీ. సో ఈ వీడియో నాతో మాట్లాడారు. ఈవిడ నాకు చెప్పిన వర్షన్ ఒకటి, అసలు ఇప్పుడంతా మనం చెప్పకూడదులేండి ఇక్కడ, బట్ ఇక్కడ నేను చూసిన వర్షన్ ఒకటి. ఈవిడ ఎమోషనల్గా ఫీల్ అవ్వటము అదంతా చూడటం ఓకే, చాలా బాధ అనిపించింది డెఫినెట్లీ, ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ లేరని చెప్పింది. ప్రతి ఒక్కరికి ఉంటాయండి కష్టాలు. సో నేను వెళ్ళినా కూడా నా కష్టాలు చెప్పుకుంటాను, నేను పడిన కష్టాలు ఒకప్పుడు, ఓకేనా? అవి డెఫినెట్లీ చెప్పుకోవాలి కూడా. అంటే ఎవరో ఒకరి దగ్గర మన ఓపెన్ అప్ అయ్యి మనం చెప్పుకొని దాని తర్వాత మనం ఏం సాధించామని చెప్తే ఒక హై ఫీల్ వచ్చింది, కాబట్టి అందరూ చెప్పుకుంటారు. ఈవిడ కూడా చెప్పుకుంది. సో ఈవిడ డిఫెన్స్ అకాడమీకి యాక్చువల్గా ట్రైనింగ్ ఇస్తుంటారు అనమాట. మీరు ఎందుకు వెళ్ళలేదని వాళ్ళు అడిగితే నాకంత ఆర్థిక స్తోమత లేదు అండ్ నేను చదువుకోలేదు కూడా, సో అందుకని చెప్పి మా ఫాదరు మా అన్నయ్య చనిపోవడం వల్ల నన్ను ఎవరు చదివించలేకపోయారు, మా తల్లికి సరిగా కళ్ళు కనిపించవు, అందుకని నేను వెళ్ళలేదు. సో ప్లీజ్ నన్ను బిగ్ బాస్ హౌస్కి పంపించండి, బిగ్ బాస్ హౌస్కి పంపించండి, బిగ్ బాస్ హౌస్కి పంపించండి, బిగ్ బాస్ హౌస్కి పంపించండి. ఇంకెంతసేపు చెప్పినా ఇదే చెప్తుంది ఆవిడ. ఇక్కడ ఆవిడ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, మేబీ ఏమన్నా అట్లీస్ట్ ఒక గ్రీన్ అన్నా ఇచ్చుండే వాళ్ళేమో టెస్ట్ చేయడం కోసం. బట్ ఈవిడ అలా మాట్లాడుతూ ఈవిడ చెప్తూ ఉన్న మాటలోనే ఈవిడ యాక్చువల్గా దొరికిపోయింది. ఆ దొరికిపోయింది మీన్స్ అంటే ఆవిడ ఆశల్ని ఆవిడే చేతులారా పాడు చేసుకుందేమని అనిపించింది. డిఫెన్స్ అకాడమీ నుంచి ఎంతమందిని మీరు ఇప్పటివరకు ట్రైన్ చేస్తే వాళ్ళు ఎంతమంది వెళ్ళారంటే, నేను పెట్టి జస్ట్ 6 months అయిందని చెప్పింది బిందు మాధవ్ అడిగినప్పుడు. యాక్చువల్లీ వ్యాలిడ్ క్వశ్చన్, రైట్ క్వశ్చన్, ప్రాపర్ లాక్ అయిపోయారు. మీరు 6 months అయింది పెట్టి, మీరు గుర్తింపు కోసం ఆరాటపడుతున్నారు, మీరు పెట్టింది డిఫెన్స్ అకాడమీ. సో నిజంగా వీళ్ళు ఏమంటారు వెంటనే, సేమ్ ఇంతకైతే డబ్బుల కోసం ఉద్యోగం కోసం ఏదైతే అంటే వెంటనే ఓకే మీరు ఉద్యోగం చేసుకోండి, డబ్బుల కోసం అయితే ఇంకేదైనా మీరు పని చేసుకోండి అని ఎలా అయితే చెప్తారో, ఈవిడకి కూడా నీ డిఫెన్స్ అకాడమీ నువ్వు 6 months అయిందని పెడుతున్నావు, దానికి ఇంకా గ్రోత్ కావాలంటే చెప్పు, మేమందరం ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడతాం, నీ డిఫెన్స్ అకాడమీ పేరు చెప్పు, మేము దాన్ని హైలైట్ చేస్తాము ఈ షోలోనే, మేము దాన్ని టెలికాస్ట్ కూడా చేస్తాము అని చెప్తున్నారు. నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, దానికి నువ్వు బిగ్ బాస్ హౌస్కి రావడం ఎందుకు అని అంటున్నారు. లేదు నేను బిగ్ బాస్ హౌస్కి రావాలని అని ఈవిడ అంటున్నారు. సో ఇలా దేనికి అంటే ఏంటి, ఇంకా ఏమన్నా మాట్లాడింది ఏమన్నా ఉంది, సో కట్ చేసేసారా? సో యాస్టిస్ ఇదే అయితే మాత్రం ఈవిడ చెప్తుంది నేను 6 months అయింది పెట్టింది, మరి 6 months అయినప్పుడు మరి స్టూడెంట్స్ ఉంటారు, సో వాళ్ళు దే ఆర్ అంటే మేబీ ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఈవిడికి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలంటుంది. సో ఈవిడ డిఫెన్స్ అకాడమీ పెట్టుకుంది, సో ఈవిడ ట్రైన్ చేయాలి. అండ్ ఈవిడను చూసి ఈవిడ 47-48 minutesలోనే ఒక 10 kilometers పరిగెత్తారంట. సో విచ్ ఈస్ క్లోజ్ టు 4 minutes పర్ కిలోమీటర్. అది నాట్ అన్ ఈజీ థింగ్. ఎందుకంటే లైక్ 5 kilometers సో ఎంతో పరిగెత్తాలి కానిస్టేబుల్కి. నేను జస్ట్ ఒక 3.5 kilometers పరిగెత్తి నా వల్ల గాల ఆగిపోయాను నేను 2011 ఆ టైంలో. సో అది చాలా కష్టం. ఆవిడ మామూలు విషయం కాదు అసలు, 10 kilometers అంత తక్కువ టైంలో పరిగెత్తడం అంటే అది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఆవిడని చూసి ఆవిడకున్న ప్రతిభను చూసి వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు పంపిస్తారు, చాలామంది వాళ్ళ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతుంటారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ బిగ్ బాస్లోకి వచ్చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? డిఫెన్స్ అకాడమీకి పెట్టుకున్నారు, సో డిఫెన్స్లోకి వెళ్ళడం అంటే అంత ఈజీ థింగ్ కాదు. అండ్ వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు ఎలా అయినా కానీ డిఫెన్స్లోకి వెళ్ళాలి, ఆర్మీలోకి వెళ్ళాలి, అక్కడ వర్క్ చేయాలి కంట్రీకి అన్న థాట్లో వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు మీరు ఆల్ ఆఫ్ ద సడన్ మీరు బిగ్ బాస్లోకి వచ్చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? మిమ్మల్ని చూసి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో ఆ పాయింట్లో వాళ్ళు మాట్లాడారు, నాకు ఎక్కడ తప్పు కనిపించలేదు. బట్ ఈవిడ ఏడవటం అనేది
సో ఇట్స్ క్వైట్ కామన్, ఎందుకంటే ఆపర్చునిటీ అంత క్లోజ్ వచ్చింది. ఇంకొక 2 స్టెప్స్ ఉంటాయి అంతే కదా. జస్ట్ అగ్ని పరీక్ష టాప్ 15, దాని తర్వాత ఆడియన్స్ పోలు, దాని తర్వాత హౌస్లోకి. ఈ 2 ఇక్కడ సెలెక్ట్ అయితే అట్లీస్ట్ ఒక గ్రీన్ వచ్చినా కానీ హోల్లో ఉంటారు అని ఆవిడ అనుకొని ఉంటారు. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ ఆ 2 వచ్చేసాయి రెడ్స్. అండ్ నెక్స్ట్ లాస్ట్లో నవదీప్ ఉన్నాడు, ఆవిడ వెళ్ళిపోతుంది, ఏడుస్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది, పోతుంది, ఏడుస్తుంది. సరే మీకు ఏం కావాలి చెప్పండి అంటే నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలంటుంది ఆవిడ. అది కాకుండా ఇంకేదైనా అంటే నాకు అదే అంటుంది ఆవిడ. యాక్చువల్లీ ఆవిడ వచ్చిన విధానాన్ని తప్పుపడట్లేదు, బట్ ఆవిడ చెప్పే విధానంలో 6 months అయింది అకాడమీ పెట్టి అని చెప్పింది. సో బిందు మాధవ్ గారు ఏమంటే మీరు అకాడమీ పెట్టి 6 months అయింది కదా, మీరు ఇంకా మంచిగా గ్రో అయ్యారనుకోండి, మీకు మంచిగా గుర్తింపు వచ్చింది అనుకోండి, నెక్స్ట్ సీజన్ మిమ్మల్ని సెలబ్రిటీగానే పిలవచ్చు కదా అన్న థాట్లో ఆవిడే మాట్లాడుతున్నారు. కరెక్టే కదా. సో మనము ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మనకి ఇంకొక కౌంటర్ క్వశ్చన్ పడకుండా మనం మాట్లాడాలి. ఒకవేళ ఆ కౌంటర్ క్వశ్చన్ పడితే మనం దానికి సమాధానం చెప్పేలాగే ఉండాలి. సో దీంట్లో మాత్రం కొట్టింది గట్టిగా ఆర్జే చైతు మహాదేవ, అతనే, మామూలుగా కాదు అసలు. వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడగాలో కూడా ఇతనే డిసైడ్ చేశాడు. అలాగుంటుంది అనమాట. సో ఈవిడ దగ్గర అది లేదు యాక్చువల్లీ. ఆ 6 months అనే మాట మాట్లాడకుండా ఉంటే బాగుంటుందేమో అనిపించింది. నెక్స్ట్ రామకృష్ణ శ్రీకాకుళం. సో నవరసాల మామ, ఈయన మాటలు చాలా బాగుంటాయి. సో శ్రీకాకుళం వాళ్ళ వాయిస్ చాలా స్వీట్ ఉంటుంది, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ ఈయన వచ్చినప్పుడు నవరసాలు, నాకు కొన్ని ఉన్నాయి నవరసాలు, అది ఇది అని చెప్పి ఈయన కాసేపు హడావుడి చేశాడు. చాలానే మాట్లాడాడు. నేను లవ్ ఫెయిల్యూర్స్ వాళ్ళకి మోటివేషన్ ఇస్తాను అదే అన్నాడు. ఈయన ఇన్స్టాగ్రామ్లో చాలా మాట్లాడుతుంటాడు. బట్ ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ ఎందుకు వైరల్ అవుతాయో తెలియదు, వైరల్ అయిపోతాయి. సో ఆ వైరల్ అయిపోయిన కంటెంటే తను స్ట్రాంగ్, తన స్ట్రెంగ్త్ అని అనుకొని ఉండొచ్చు. నవదీప్ని పిలుస్తాడు, నవదీప్తో మాట్లాడుతున్నప్పుడు అంత గొప్పగా ఏం మాట్లాడు నవదీప్తో. డెఫినెట్లీ నవదీప్ హర్ట్ అయ్యి వెళ్ళిపోతాడు. దాని తర్వాత సో వచ్చి రాగానే నమస్కారం చేస్తాడు, డిఫరెంట్ యాంగిల్లో నమస్కారం చేస్తాడు. కాళ్ళు తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి శ్రీముఖి గారికి. ఎప్పుడైతే శ్రీముఖిని అక్క అంటాడో ఇంకా ఆబ్వియస్లీ శ్రీముఖి చనువు తీసుకుంటుంది, రే తమ్ముడు అది ఇది అని వేస్తూ ఉంటుంది. ఆవిడ రే అని అంటూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని క్వశ్చన్ చేయాలి, దాన్ని తప్పు పట్టాలా అంటే అవసరం లేదు. ఆవిడ అక్క అన్నప్పుడు డెఫినెట్లీ ఆవిడ ఇతన్ని రే అనడంలో తప్పే ఉంది చెప్పండి. అది చాలా నార్మల్గానే, ఆ టోన్ వేరు, నార్మల్గా రే తమ్ముడు అలా అనడం వేరు. సో మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో చిన్న పిల్లోడే అని చెప్పి ఆవిడ ఫీల్ అయి ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ అభిజిత్ సో ఒక ఏదో సంథింగ్ చెప్తాడు. సో అభిజిత్ చెప్పిన తర్వాత సో మనోడు బాహుబలి లాగా చేయటము, దాని తర్వాత ఫైట్ చేయటము, ఆ గొలుసులు కట్టుకొని సో రానాలాగా ఇట్లాగా బాహుబలి ఇట్లాగా కట్టుకుంటాడు కదా, సో చైన్ చేతికి సెకండ్ పార్ట్లో. దాని తర్వాత అభిజిత్ వస్తాడు, కొంచెం ఫాస్ట్ ఫైట్ లాంటివి చేస్తారు. సో దాని తర్వాత అభిజిత్ ఓకే ఫైన్, నిన్నంత ఈజీగా పంపించాము, సో చూస్తాము, చెక్ చేస్తాము అని చెప్తారు. మనోడికి అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు. మనోడు టాప్ 15లో ఇప్పుడు సెలెక్ట్ అయ్యి ఉన్నాడు. సో అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు కాబట్టి టాప్ 50లో ఉన్నాడు. రేపొద్దున హౌస్లోకి వచ్చాడంటే కూడా సో అభిజిత్తే రీజన్ దీనికి. ఖచ్చితంగా నవరసాల మామ అభిజిత్కి రుణపడి ఉండాల్సిందే బరాబర్. అండ్ అభిజిత్ కూడా చాలా సెన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నాడు. నిన్న కొంచెం ఆక్వర్డ్ అనిపించాడు, ఆ ముసలామ మాట్లాడిన మాటలకు హట్ అయినట్టు అనిపించింది అని. బట్ క్వైట్ సెన్సిబుల్ అభిజిత్, బాగా మాట్లాడాడు. అండ్ ఇంకొకటి ఎందుకో బాగా వైరల్ అవుతుంది, దాన్ని చాలామంది హర్ట్ అయినట్టున్నారు. లైఫ్ ఆఫ్ సుమా దానికి వచ్చినప్పుడు ఆవిడ అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు, ఆవిడకి షేక్ హ్యాండ్ వాళ్ళిద్దరికి ఇచ్చినప్పుడు మనోడు నమస్కారం పెడతాడు. సో అది చాలామందికి తప్పు అనిపించింది. సో యాక్చువల్గా దాని గురించి మాట్లాడదాం అనుకున్నాం, కానీ మీ ఒపీనియన్ దాని మీద కామెంట్ చేయండి, మనం దాన్ని సపరేట్గా రీల్ చేసి మాట్లాడదాం దాని గురించి. నెక్స్ట్ రాజకుమారి గారు వచ్చారండి. ఇప్పుడు రాజకుమారి గారి గురించి మాట్లాడుకోవాలి. సో రాజకుమారి గారి వర్షను, ఆవిడ ఎమోషనల్ స్టోరీ అదంతా విన్న తర్వాత సో షీ సచ్ ఎ ఇన్స్పైరింగ్ లేడీ డెఫినెట్లీ. ఎందుకంటే ఆవిడ సింగిల్ మదర్ అని కూడా కాదు, కానీ ఆవిడ వాళ్ళ హస్బెండ్తోనే ఉంటున్నారు. చాలా కష్టపడ్డారు, చాలా స్ట్రగుల్స్ అనుభవించారు. అండ్ ఏదైతే ఆవిడకి ఆ కలర్ ఏదైతే ఉందో సో ఆవిడకి అదే మైనస్ అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటే, లేదు అదే మైనస్ కాదు, అదే నా ప్లస్ అని చెప్పి నేను నిరూపించుకుంటాను అని చెప్పిన విధానము, ఆ మాట ఒక మాట వాడుద్ది అనమాట. సో అది చాలా బాగా అనిపించింది. అంటే మనం చూసింగ్ వర్డ్స్ కూడా మనల్ని కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి అనమాట జడ్జెస్ దగ్గర. సో ఈవిడ ఆ చూసింగ్ వర్డ్స్ కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి.
అండ్ వీళ్ళ హస్బెండ్ గురించి కూడా ఈవిడ మాట్లాడారు. అండ్ వీళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా ఈవిడ మాట్లాడారు. బిందు మాధవి గారు దాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. సో, ఈవిడ దగ్గర ఉండే బిందు మాధవి గారు కొన్ని పేపర్ మీద వాళ్ళ పేరెంట్స్ గానీ, లేకపోతే హస్బెండ్ గానీ అలా రాసిచ్చి, నువ్వు ఒక కారణం చెప్తూ చింపేయి అంటే లైక్ మనం నామినేషన్స్‌లో అట్లా దాంట్లో ఫైర్‌లో ఏయటమో, లేకుంటే ఇంకోటి క్రష్ దాంట్లో ఏయటమో చేస్తుంటాం గదా! సో, అలాగే చెప్పారు. ఆవిడ చాలా ఫాస్ట్‌గా మాట్లాడారు. చాలా బోల్డ్‌గా మాట్లాడారు. ఇన్‌ఫాక్ట్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు. ఇంకొంచెం గట్టిగా ఒక అడుగు ముందుకేసి మాట్లాడాలంటే చాలా సెల్ఫిష్‌గా మాట్లాడారు. అండ్ ఈవిడ వాళ్ళ పిల్లల కోసము సో, బిగ్ బాస్‌లోకి వస్తే కొంచెం ఫినాన్షియల్‌గా వర్క్ అవుతది అని చెప్పి ఈవిడ చాలా బలంగా నమ్ముతున్నారు. ఈ మాట చెప్పిన తర్వాత కూడా సెలెక్ట్ అయ్యారు ఎవరైనా అంటే సో, ఈవిడొక్కటే. బరాబర్ ఫినాన్షియల్ స్టేటస్ గురించి మాట్లాడినప్పుడు. అండ్ ఇక్కడ నాకు అర్థం కావాల్సింది, నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదే ఈ స్టోరీ, ఇదే కైండ్ ఆఫ్ థింగ్స్ బిగ్ బాస్‌కి రిలేటెడ్‌గా మాట్లాడుకుంటే, నన్ను ఆ పర్సన్ మోసం చేశారు, ఈ పర్సన్ మోసం చేశారు, ఆ పర్సన్ మోసం చేశారు. అందుకనే నేను వాళ్ళని నామినేట్ చేస్తున్నాను అని చెప్తే, మేబీ ఈవిడ కావాలని చేస్తుందేమో, ఈవిడ ఎమోషనల్‌గా మాట్లాడుతుందేమో, ఇలాంటి సైడ్ తీసుకుంటారు చాలామంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ నేను కాయిన్‌కి ఇంకో సైడ్ మాట్లాడతా. కాసేపు మాట్లాడుకుందాం తమాషాకి. వాళ్ళ హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఆలోచిద్దాం. ఈవిడ వాళ్ళ హస్బెండ్ చీట్ చేశాడు, వేరే పెళ్లి చేసుకున్నాడు, అది ఇది అని చెప్పింది. సో, నా భర్తతోటి నేను దూరంగా ఉంటున్నాను అని చెప్తే ప్రాబ్లమ్ లేదు. సో, అతను డిజర్వ్స్ అనమాట డెఫినెట్‌లీ. అతను చేసిన తప్పేంటి ప్రపంచానికి తెలియాలి. బట్ నా కూతురికి ఆయనంటే చాలా ఇష్టం. ఆయనకి నా కూతురంటే చాలా ఇష్టం. సో, "నువ్వు ఉంటావని అడిగితే ఉంటానన్నాడు. సో, అందుకని చెప్పి నేను అతనితో ఉంటున్నాను" అనింది. అంటే వేరే పెళ్లి చేసుకున్నాడు, మీతో ఉంటున్నాడు. అంటే 2 మెయింటైన్ చేస్తున్నాడా? నాకు అర్థం కాల. ఫస్ట్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్ మీ రాజకుమారి గారికి లేదా రాజకుమారి గారి బంధువులకి లేదా రాజకుమారి గారి ఇంటెనకాల లేదా పక్కింటోళ్ళకి, ఎదురింటోళ్ళకి, ఆ సరౌండింగ్స్‌లో ఉన్నోళ్ళకి మేబీ ఆ వీధిలో వాళ్ళకి తెలుసుద్దేమో వాళ్ళ హస్బెండ్ గురించి. ఇప్పుడు ఆ ఊరు మొత్తానికి తెలుసుద్ది. అంటే ప్రపంచం మొత్తానికి తెలుసుద్దనే పెద్ద మాటలు నేను మాట్లాడను గానీ, ఆ ఊరు మొత్తానికి తెలిసుంటది. ఆ జిల్లా, మొత్తం ఆ మండలం ఇలా మొత్తం తెలిసేసుంటది ఈ పాటికి. మొత్తం మాట్లాడుతుంటారు. సో, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? రేపొద్దున ఇది అవమానంగా తీసుకొని ఆయన ఏమన్నా చేసుకుంటే, ఆయన పరిస్థితి ఏందంటారు? ఇది నేను జనరల్‌గా అడుగుతున్నా. ఇప్పుడు రాజ్‌కుమార్ గారి మీద హేట్ ఏమి ఉండదు. ఎందుకంటే ఆవిడ స్ట్రగుల్ అయ్యారు. ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళ పాప అంటే ఆవిడ చూడ్డానికి చాలా ఇబ్బందిగా ఉంటున్నారు అన్న స్టేజ్ నుంచి ఇంకొంచెం దారుణంగా ఆవిడకి ఇలా జరిగింది కదా! ఏదైతే ఇన్సిడెంట్. అది ఇంకా చాలా బాధ కలిగిస్తా ఉంటది ఆవిడకి. వాళ్ళ పిల్లల దగ్గరికి రాలేదు. ఇది సంథింగ్ సినిమాల్లో కూడా ఉంటది ఇలాంటి సీన్ ఒకటి. చాలా బాధ అనిపిస్తది. అది అది సినిమాలో చూస్తేనే అంత బాధ అనిపిస్తున్నప్పుడు, అది రియల్ లైఫ్‌లో అది ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది ఆవిడ తట్టుకొని నిలబడి ఇంత ముందుకొచ్చి ఇప్పుడు 1,00,000 ఫాలోవర్స్ పైన ఆవిడ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు. ఈ ఈ స్టోరీ విన్న తర్వాత డెఫినెట్‌లీ ఇంకా ఎక్కువ మంది ఆవిడని ఫాలో అవుతూ ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే షీ ఈస్ ఇన్‌స్పిరేషనల్ టు ఎవ్రీవన్. బట్ ఇటు పక్కేంటి అనేది నాకు కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ ఊర్లో వాళ్ళ గురించి కూడా ఆవిడ అలాగే మాట్లాడుతున్నారు. ఎవరేమైపోతే నాకేంటి, నేనంతే, నా కోసం, నా పిల్లల కోసం నేనుంటాను అంటే అది చాలామందికి నచ్చింది అక్కడ జడ్జెస్‌కి. సెల్ఫిష్‌గా ఉండాలి తప్పులేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన పరిస్థితి ఏందంటారు? ఆయన గానీ, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి గానీ, అండ్ వీళ్ళ అమ్మ వాళ్ళు సో, పెళ్లి చేసేసారు, అలా నెట్టేశారు. ఆ లైఫ్‌లోకి నేను వద్దన్నా గానీ, మా మావయ్యకి ఇచ్చేసారని చెప్పి కోపంతో వాళ్ళ అమ్మ వాళ్ళది కూడా చించేసింది. ఇది ఇంటి గుట్టు బయట పెట్టుకోవడం అని అంటారేమో అని నా థాట్ యాక్చువల్లీ. కాకపోతే ఏందంటే, ఇప్పటి వరకు ఆవిడ అనుభవించిన పెయిన్, ఆవిడ దాచుకున్న పెయిన్ ఏదైతే ఉందో, ఇంత బిగ్గర్ ప్లాట్‌ఫామ్‌లో ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదేమో, రివీల్ చేద్దాము. అంటే ఇప్పటి వరకు మేబీ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని బాధ ఏదైనా ఆవిడ మనసులో ఉండుంటే, అది ఈ ప్లాట్‌ఫామ్ త్రూ చెప్తే ఆడియన్స్‌కి అర్థమైతది నేనెంత బాధపడ్డాను అనేది, ఎంత బాధపడి ఇంత కమ్‌బ్యాక్ ఇచ్చాను అనేది. అండ్ మా తల్లిదండ్రులకు కూడా తెలిసినట్టయితది. అండ్ మా హస్బెండ్‌కి కూడా చెప్పినట్టయితది అని చెప్పి మేబీ చెప్పుండొచ్చేమో. అలా కూడా అనుకోవచ్చు కూడా మనం. అనుకోవాలి కూడా డెఫినెట్‌లీ. సో, ఈవిడ స్టోరీ అయితే మాత్రం నిజంగా చాలా ఇన్‌స్పిరేషన్. బట్ ఈవిడ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉంటారా అంటే, ఈ 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, కొంచెం 'బిగ్ బాస్' కెమెరాస్‌లో చాలా అందంగా కనిపించాలి.
ఆ అందంగా కనిపించే వాళ్ళనే బిగ్ బాస్ కెమెరాస్‌లో ఉంచుతాము. అందంగా లేని వాళ్ళని బిగ్ బాస్‌లో ఉంచము. కనీసం ఏదో ఒక కెమెరా అయినా కొంచెం మంచిగా కనిపించాలి, అందంగా కనిపించాలి అమ్మాయిలు అన్న థాట్‌లో బిగ్ బాస్ టీమ్ ఆలోచిస్తుంది అంట. సో, అందుకనే లాస్ట్ సీజన్‌లోనో, అంతకుముందు సీజన్‌లోనో ఒక కంటెస్టెంట్‌ని అలాగే ఎలిమినేట్ చేశారు. బికాస్ ఆఫ్ ఆ లుక్స్ బాలేవు, కెమెరాస్‌లో మంచిగా కనిపించట్లేదు అని కూడా ఎలిమినేట్ చేశారన్న టాక్స్ కూడా నేను విన్నా. మరి చూద్దాం ఈవిడని మరి ఎంత దూరం తీసుకెళ్తారో, ఈవిడ అగ్ని పరీక్ష టాప్ 15లోకైతే సెలెక్ట్ అయిపోయారు. నెక్స్ట్ ఇంకెంత ముందుకెళ్తారో చూద్దాము. ముందుకెళ్ళాలని కూడా కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లల కోసం డెఫినెట్‌లీ. ఆవిడ పిల్లల కోసం ఒక ఫినాన్షియల్ స్టేటస్ ఆవిడ కొంచెం స్ట్రగుల్ అవుతున్నారని చెప్తున్నారు. సో, కాబట్టి ఆవిడ ఎంత ముందుకెళ్తారో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ లయ హైదరాబాద్ ఈ అమ్మాయి. సో, ఈవిడ కూడా హోల్డ్‌లో ఉన్నారు. బట్ ఈవిడైతే సెలెక్ట్ అవ్వలేదు టాప్ 15కి. ఈవిడ హోల్డ్‌లో ఉన్నారు. ఈ అమ్మాయి అయితే అస్సలు మాట్లాడుతూనే ఉంది కంటిన్యూస్‌గా. ఈ అమ్మాయి మాట్లాడిన మాటలు నేను పేపర్ మొత్తం మీద రాసుకోవాలంటే నా వల్ల అయ్యే పని కూడా కాదు అసలది. చాలా మాట్లాడింది. హైదరాబాదీ అమ్మాయి గట్టిగా మాట్లాడుతుంది. ఆ స్లాంగ్ వస్తుంది. చాలా సన్నగా ఉంది. చాలా అంటే చాలా సన్నగా. లాస్ట్ టైం ఒక చిన్న పిల్ల శ్రావ్య అనుకుంటా. శ్రావ్యనా? శ్రేయ అనుకుంటా. ఆవిడ కూడా ఆ అమ్మాయి కూడా చాలా చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి కూడా చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడింది. చాలా నెక్స్ట్ లెవెల్ అమ్మాయి మాట్లాడేసింది. ఆ అమ్మాయి కూడా టాప్ 15లో సెలెక్ట్ అయింది. సో, ఈ అమ్మాయి అయితే టాప్ 15లో సెలెక్ట్ అవ్వలేదు కానీ సేమ్ అమ్మాయిలాగే అనిపించింది. ఎందుకంటే చాలా గట్టిగా కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతుంది. అండ్ లాస్ట్ రాజకుమారి గారు కూడా ఇదొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. జడ్జెస్ కూడా అగ్రీ చేశారు అండ్ హోస్ట్ కూడా అగ్రీ చేసింది. ఏ క్వెషన్ అడిగినా కానీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుతుంది. ఎక్కడ కూడా తడబాటు లేదు ఆవిడలో. ఎక్కడ కూడా ఆలోచించి మాట్లాడడము, తడబాటు ఇలాంటివి ఏవీ లేవు. స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఆన్సర్ వచ్చేస్తుంది. కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టు మాట్లాడుతుంది ఆవిడ. ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారేమో, మా ఇంట్లో వాళ్ళు హర్ట్ అవుతారేమో, మా ఆయన హర్ట్ అవుతాడేమో, మా ఊరు వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఏడిచి చావనంటుంది వాళ్ళ ఊరు వాళ్ళని. బట్ ఎవరైతే సపోర్ట్ చేశారో ఆవిడకి ఇంతవరకు రావడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఫాలోవర్స్ రూపంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి మాత్రం థాంక్స్ చెప్పింది. విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్ అట్‌లీస్ట్. వాళ్ళని కన్సిడర్ చేసింది. వాళ్ళ వల్లే ఇంత దూరం వచ్చానని చెప్పి ఆవిడ ఒప్పుకుంది. సో, దాని వరకు అప్రిషియేట్ చేయాలి. మిగిలిన వాళ్ళు ఎటు పోతే నాకేందనిపిస్తది అది బాగా బాగా నచ్చింది నాకు. నాకే కాదు జడ్జెస్‌కి కూడా నచ్చింది. సో, ఈ అమ్మాయిని కూడా లయ అనే అమ్మాయిని కూడా హోల్డ్ చేశారు. ఆబ్వియస్‌లీ ఇక్కడ కూడా రెడ్ ఇచ్చారు. బిందు మాధవి గ్రీన్ ఇచ్చిన ఒకే ఒక పర్సన్ మేబీ రాజకుమారి డయానా గారు అనుకుంటా లేడీస్‌కి. ఇంకా మిగిలిన వాళ్ళు ఇంకొక పర్సన్ వచ్చారు. ఆయన ప్రకాశం జిల్లా అంట. సో, అతను కూడా బేస్తవారిపేట నుంచి వచ్చాడు. ఆయన ఏంటో, ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేశాడో, ఏదేదో చేశాడు. ఆఖరికి బురదలో పందిలాగా అసలు ఎలాగా? నువ్వు వచ్చే జన్మలో ఎలా పుట్టాలి అనుకుంటున్నావు అంటే బురదలో పందిలాగా పుట్టాలనుకుంటున్నాను అంట. సో, బురదలో పంది ఎందుకు అంత చీప్‌గా ఎందుకు నిన్ను తగ్గించుకోవటం? అలా చేస్తే దాన్ని ఏదో పెద్ద నవ్వుతారు అని అనుకోని అంటే నీ పిచ్చి భ్రమ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆళ్ళు బురద తెచ్చారు, నువ్వు పడుకున్నావు, లేచావు. నిన్ను ఎలా సెలెక్ట్ చేస్తారనుకున్నావు? నువ్వు చేసేదంతా క్రింజ్ అయితే. ఇప్పుడు అందుకే నేను చెప్తుంది ఈ చరణ్ మహాదేవ్ అనేవాడు అసలు నెక్స్ట్ లెవెల్ ఆ పిల్లోడు. నువ్వు వచ్చే జన్మలో ఏమై పుట్టాలనుకుంటున్నావు అంటే కోడై పుట్టాలనుకుంటున్నావు. ఎందుకంటే నేను చస్తూ ఇద్దరు ఆకలి తీరుస్తాను కదా అన్నాడు. అంత ఫన్ జనరేట్ అయింది తెలుసా అది. ఇలా రాయటం ఏంటి? అలా రాయటం ఏంటి? సో, ఆలోచించే విధానం ఉంటది. సో, అంటే ఇలా రాస్తే ఇది ఫన్ అయితదా? ఇలా రాస్తే ఇది క్రింజ్ అయితదా? అనేది ఆలోచించుకోగలగాల. దాన్ని మనం అర్థం చేసుకోగలగాల. వద్దు ఇలా వద్దు, పంది ఇలాంటి పదాలు రాయొద్దు. అది చూసే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తది. కొంచెం ఆక్వర్డ్ ఉంటది. మనం ఇంకేదైనా వేరేలాగా రాసుకుందాం. కొంచెం ఫన్నీగా రాయడానికి ట్రై చేద్దాం. ఇలాంటివి. లేకపోతే అసలు నాకు వచ్చే జన్మే వద్దు. వద్దకపోతే ఎందుకొద్దు? దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఆ క్వెషన్ అడుగుతారు కాబట్టి. సో, ఇది కొంచెం చేసుంటే బాగుండేదేమో అనిపించింది ఓవరాల్‌గా. బట్ రాజకుమారి గారు మాత్రం ఈరోజు షీ జస్ట్ మొత్తం షో మొత్తాన్ని ఆవిడే స్టోల్ చేశారు. సో, ఓవరాల్‌గా. నెక్స్ట్ వచ్చేసరికి అంతే ఆవిడే ఈ మొత్తం ఎపిసోడ్ మొత్తం మీద. సృష్టి వ్యాకరణం గారు కొంచెం ఆ అమ్మాయి పర్లేదనిపించింది. బిగ్ బాస్ హౌస్‌లోకి ఉండే లక్షణాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని అనిపించింది. సో, మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. మడిల్ మర్చిపోయా. సారీ. అసలుది మర్చిపోయా.
ఈ ఇతను ఇన్విజిబుల్ క్యారెక్టర్ అయితే నువ్వేం చేస్తావంటే నేను ముద్దు పెట్టుకుంటానని చెప్పి రాశాడనమాట. ఎవరు నవరసాల మావ. దానికి బిందు మాధవ్ గారు చాలా ఫైర్ అయ్యారు. మామూలు ఫైర్ అవ్వాల, గట్టిగా ఫైర్ అయ్యారు. అసలు ఏంటి ఇది కదా నీ క్యారెక్టర్, ఇదే నీ క్యారెక్టర్, ఇది నీ క్యారెక్టర్ అని చెప్పి చాలా గట్టిగా ఫైర్ అయ్యారు ఆవిడ ఫైర్ చూసి ఒక్కొక్కసారి బీపీ వచ్చి పోతారేమో అనుకున్నా. ఆవిడ చాలా ఇష్టం నాకు. ఆడపులి ఆవిడ నాకు చాలా ఇష్టం. నేను 2022లో జాబ్లో జాయిన్ అయినప్పుడు ఎవ్రీ మండే మా మేనేజర్ నన్ను ఎక్కుతూ ఉంటాడు, ఈవిడ కంటెస్టెంట్ని ఎక్కుతూ ఉంటుంది. నేను అసలు నా స్ట్రెస్ మొత్తం రిలీజ్ అవుతుంది అనమాట. సో అంత ఇష్టం ఆవిడ బిందు మాధవ్ గారు అంటే నాకు. ఆవిడ ఇతన్ని అన్ని మాట్లాడింది, నీ వ్యక్తిత్వం ఇది చూపిస్తుంది అనింది. అదే పేపరు ఉప్పల బాలుకి కూడా ఇచ్చారు. ఉప్పల బాలు కూడా రాశాడు. దాంట్లో ఉప్పల బాలు జెండర్ మేల్ అని ఉంటుంది, జెండర్ కూడా ఉంటుందంట, మేల్ అని రాసి ఉంటారు. మరి ఉప్పల బాలు నువ్వు పట్టుకుని నువ్వు ట్రాన్స్ అని ఎలా అడుగుద్ది ఈవిడ? మరి ఈవిడ వ్యక్తిత్వం ఏంటి? అండ్ పేపర్ మీద రాస్తుంది మేల్ అని, అక్కడ మేల్ అని రాస్తున్నప్పుడు అతను మేలే కదా, అతను ట్రాన్స్ అయితే ట్రాన్స్ అని రాస్తారు కదా, ఫిమేల్ అయితే ఫిమేల్ అని రాస్తారు కదా. మరి మీ వ్యక్తిత్వం ఏమైంది? మీరు ఎందుకు అలా అడుగుతారు? మీరు అలా ఎవరు అడగడానికి? అక్కడ మీరు ఆప్షన్ ఏం పెట్టారు? మేలు ఫిమేల్ పెట్టుంటారు. లేదు ట్రాన్స్జెండర్ అని కూడా మీరు పెట్టుంటే, దాంట్లో రాసుంటే ఓకే ఫైన్. అసలు మేలు ఫిమేల్ పెట్టినప్పుడు అక్కడ మేల్ అని రాసినప్పుడు మీరు ట్రాన్స్జెండర్ అని ఎలా అడుగుతారు? అది అవమానించినట్టు కదా. ఇప్పుడు మీ వ్యక్తిత్వం ఏం సమాధానం చెప్తుందాడా? చెప్పండి. మీకేమైనా వ్యక్తిత్వం ఉన్నట్టా? ఎదుటి వ్యక్తిత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు మనకు కూడా ఎంతో కొంత వ్యక్తిత్వం ఉండాలి కదా. మీ వ్యక్తిత్వం ఎక్కడికెళ్ళింది? మీ మైండ్ ఎక్కడికి వెళ్ళింది? మీ ఆలోచన స్థాయి అదే? అంత దిగజారాలా మీరు? అక్కడ అడగాల్సిన అవసరం ఏముంది అతను ట్రాన్స్జెండర్ అని? అతను చెప్పుకోలే కదా అక్కడ ట్రాన్స్జెండర్ నేనని. అలా ఉంటుందన్నమాట. సో జడ్జెస్ కదా, వాళ్ళకి రెడ్ గ్రీన్ మనం ఇవ్వలేం. సో కాబట్టి ఆ కంటెస్టెంట్స్ మీద కూడా అరుస్తారు. ఆబ్వియస్లీ ఆ కంటెస్టెంట్ కొంచెం అతను కూల్గానే హ్యాండిల్ చేశాడేమో అని అనిపించింది. ఎందుకంటే ఆబ్వియస్లీ చెయ్యాలి కూడా, ఎందుకంటే హౌస్లోకి వెళ్ళాలి కదా. హౌస్లోకి వెళ్ళాలి ఉండాలి అంటే తప్పదు, కొంచెం తగ్గి ఉండాలి. వాళ్ళు తగ్గారు. సో ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. లాస్ట్ వరకు ఎవరు చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఇప్పటివరకు లైక్ కొట్టకపోతే ఇక్కడ ఖచ్చితంగా లైక్ కొట్టండి. బిందు మాధవ్ గారి ఫ్యాన్స్ ఎవరు ఉంటే సో ప్లీజ్ డోంట్ హర్ట్. జై హింద్.